ఒకటి ఎన్క్రిప్టెడ్ సిస్టమ్ అంటే మనం మాట్లాడుకుంటున్న ఫోన్లు ట్రాప్ చేయాలనుకుంటాయి ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం, నిఘా వ్యవస్థలు, అట్లాగే వాట్సప్లు చేయాలనుకుంటాయి. వాటికి పర్మిషన్ ఇస్తే అంటే పోలీసులకి పర్మిషన్ ఇవ్వడానికి వాట్సప్ సిద్ధంగా ఉంది, ఫేస్బుక్ కానీ ఇట్లాంటి వాళ్ళు సహాయం చేయడానికి అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ టెలిగ్రామ్ మాత్రం అట్లాంటిది ఎట్టి పరిస్థితులలో టెలిగ్రామ్ అనేటువంటిది సేఫెస్ట్ మెజర్గా ఉండాల్సిందే, మేము అట్లాంటి పర్మిషన్స్ ఇవ్వము, అట్లాగే మేము ఎట్లాంటిది కూడా ట్రాక్ చేయడానికి ఒప్పుకోము అని చెప్పారు. హైలీ ఎన్క్రిప్ట్ చేశారు. టెలిగ్రామ్లో మనం ఒక వీడియో పంపించినా ఒక మెసేజ్ పంపించినా ఆ యాప్ ఓపెన్ చేస్తే తెలియాల్సిందే, కానీ ఆ అవతల ఉన్నటువంటి వాళ్ళకి వేరే వాళ్ళు హ్యాక్ చేయడానికి కుదరని విధంగా టెక్నాలజీ తీసుకొచ్చారు. దీని మీద కోపంతో ఇప్పుడు యూరప్ సమాజం అతని మీద టెలిగ్రామ్ చీఫ్ని వేటాడింది. ఫైనల్గా టెలిగ్రామ్ ఫౌండర్ CEO పావెల్ దురోవ్ని అరెస్ట్ చేసింది ఫ్రాన్స్. అతని మీద పెడుతున్న అభియోగాలు ఏంటంటే టెర్రరిజానికి టెలిగ్రామ్ ఒక సాధనంగా ఉపయోగించుకోవడానికి హెల్ప్ చేస్తున్నాడు, డ్రగ్ ట్రాఫికర్స్ ఎవరైతే వాళ్ళది మేము ట్రాక్ చేయడానికి వీలు లేకుండా చేశాడు, అట్లాగే మ్యాసివ్ ఫ్రాడ్స్ అక్రమాలు జరగడానికి కారణమవుతున్నాడు, మనీ లాండరింగ్ కూడా టెలిగ్రామ్ కారణమవుతుంది, అలాగే ఆంక్షలకు కూడా టెలిగ్రామ్ కారణమవుతుంది. వీటన్నిటి కారణంగా అంటూ ఏకంగా టెలిగ్రామ్ CEOని అరెస్ట్ చేసి ఈ అభియోగాలన్నీ మోపుతూ ఉండటం అన్నది సంచలనం సృష్టిస్తోంది.